పబ్లిసిటీ స్టఫ్ ఉన్నా లేకున్నా దాన్ని ఉపయోగించుకొని ఎందులోనైనా మంచి మార్కులు కొట్టేయచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరెవ్వరూ పోటీ రాలేరంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ఇప్పటి వరకు ఆయన చేసిన పబ్లిసిటీ స్టంట్స్ నిదర్శనం. దీనికోసం పోయి చాలాసార్లు ఆయన చేతులు కూడా కాల్చుకున్నారు. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణంపై మరోసారి ఇటువంటి ప్రయత్నమే చేయబోతున్నట్టు కనిపిస్తున్నది. చూద్దాం. అమరావతిపై చంద్రబాబు కొత్త ఫాంటసీ. బాహుబలి సెట్టింగ్ల అమరావతి నిర్మాణం. దర్శకుడు రాజమౌళితో అధికారుల చర్చలు. ఏప్రిల్ వరకు తీరిక లేదన్న దర్శక ధీరుడు. అప్పటి వరకు వేచి చూడాలని సర్కారు యోచన. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో జనానికి ఇప్పటికే లెక్కలేనన్ని విన్యాసాలు చేసి చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలో ఇప్పుడు మరో సరికొత్త ఆలోచన పురుడు పోసుకుంది. అమరావతి నిర్మాణాన్ని సినిమా సెట్టింగులతో నింపేయాలని చూస్తున్నారట. ఇందుకు చంద్రబాబు ఎంచుకున్న సినిమా బాహుబలి. అసలు విషయం ఏంటంటే, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలోని మహిష్మతి రాజ్యం సెట్టింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విపరీతంగా నచ్చిందట. అందులోని సుందర కట్టడాలు, ఎత్తైన శిల్పాలు, హంసలు విహరించే సరస్సులు ఆయన మనసు దోచాయని తెలిసింది. అందుకే అమరావతిలో కూడా మహిష్మతి సెట్టింగ్ లాంటి భవనాలే ఉండాలని ఇటీవల సిఆర్డీఏ అధికారుల సమావేశంలో చంద్రబాబు సూచనలిచ్చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు 4 రోజుల కిందట దర్శకుడు రాజమౌళి ఎదుట వాలిపోయారు. రాజధానిలోని భవనాల గురించి ఆయనతో చర్చించారు. బాహుబలి 2 సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం తాను తీరిక లేకుండా ఉన్నానని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే రాజధాని డిజైన్ల గురించి సలహాలు ఇవ్వగలనని రాజమౌళి చెప్పారు. దీంతో ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేక వచ్చే ఏడాది వరకు ఆయన కోసం వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే అమరావతిలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయం డిజైన్లపై సర్కారు ఇంకా డైలమాలోనే ఉంది. మాస్టర్ ఆర్కిటెక్టును ఖరారు చేసే విషయంలో ఇంకా స్పష్టతకు రాలేదు. జపాన్ కంపెనీ మకీ రూపొందించిన డిజైన్లపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవలసి వచ్చింది. తాజాగా దర్శకుడు రాజమౌళిని సంప్రదించిన ఫలితం లేకపోయింది. దీంతో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా రాజధాని డిజైన్ల ఖరారు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు అనూహ్యంగా మహిష్మతిని తెరపైకి తేవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలన్నీ 2.5 ఏళ్లుగా చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. రాజధాని, చిరస్మరణీయమైన రాజధానిని ఒకటి నిర్మించాలని చెప్పి అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ఆశయం పెట్టుకొని ఒక పని ప్రారంభించినారు. అయితే అది మొదలవ్వడమే జరగడం లేదు. కానీ ప్రజల డబ్బు మాత్రం చాలా ఖర్చు అయిపోతున్నది. చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. మకీ అని జపాన్ నుంచి తెప్పించిన ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్ నుంచి మొదలుపెట్టి ఇవాళ చివరికి ఒక సినిమా దర్శకుడు రాజమౌళి దగ్గర దాకా ప్రయాణం చూస్తే అమర్నాథ్ గారు ఏమనిపిస్తుంది? ఆయన ఫ్యాంటసీలో బతుకుతున్నారు. ఆ కళలన్నింటినీ, ఆ ఫ్యాంటసీలో వచ్చే కళలన్నింటినీ ఆయన ప్రజలకి చూపించాలని ఒక చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనపడుతోంది. అసలు సినిమా అంటే ఇప్పుడు సినిమా దర్శకుల్ని వాళ్ళు కళల బేహారులు అంటారు. రియాలిటీతో వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు మన కమర్షియల్ సినిమా అంతా ఎలాగైపోయిందంటే ఊరికే కళలు నమ్మడమే. కళలు సెల్ డ్రీమ్స్, దే ఆర్ సెల్లింగ్ డ్రీమ్స్. కానీ అసలు సినిమా అంటే ఏమిటి? ఇట్ షుడ్ బి, ఆర్ట్ ఈజ్ అన్ ఎగ్జాగరేషన్ ఆఫ్ రియాలిటీ. కొంచెం దానికి ఎగ్జాగరేట్ చేస్తూ ఆర్ట్ని చేస్తుందే దట్ ఈస్ రియల్ ఆర్ట్. అవి మానేసి మన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మ్యారీ ఆంటోనా లాగా ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ లేకపోతే కేకులు తినిపిస్తామని చెప్పినట్టు తినిపించమని ఆమె ఉచితంగా సలహా ఇచ్చినట్టు ఇవాళ మొత్తం అంతటినీ ఇప్పుడు ఈ రాజకీయాలని
ఒక రాజధానిని, ఒక పరిపాలనని అన్నిటినీ కూడా ఫ్యాంటసైజ్ చేసి దాని నుంచి కళల్ని జనాలకు అమ్మే ప్రక్రియకి ఆయన శ్రీకారం. ఆయన ఎప్పుడూ అది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ దిస్ హ్యాస్ గాన్ ఏ స్టెప్ ఫర్దర్. దానికోసం ఒక కలర్ బేహార్ని తీసుకొస్తే ఆయన ఎంతో కష్టపడి ఒక 4 సంవత్సరాల నుంచి ఒక పార్ట్ తీసేసి రెండవ పార్ట్ కోసం చాలా కష్టపడుతున్నారు. అలాగే దీన్ని ఆయన తీసుకొచ్చి ఆయన అయిపోగానే కానీ ఇప్పటికే సింగపూర్, జపాన్, బ్రిటన్, అమెరికా ఇట్లా 4 దేశాల నుంచి ఆర్కిటెక్ట్లను పిలిచి వాళ్ళతో ఇది చేయించి ఇవన్నీ జరిగినాయి. చివరికి అంతా తిరిగి వచ్చి మళ్ళీ మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక తెలుగు సినిమా దర్శకుడి దగ్గరికి రావాలి. ఎట్లా అందరూ చెప్పుంటారు. ఇప్పుడు అక్కడ విదేశాల నుంచి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారితో ఏమైపోతుందంటే మన కీవ్ రాజధాని ఎంటైరా గురించి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ చెప్తే అటే వెళతామని ఆయన అటు వెళ్ళారు. అంతకుముందు సింగపూర్ వారు ఏదో చెబితే సింగపూర్ వరల్డ్ క్లాస్ సిటీ తయారు చేయడానికి ఆయన వాళ్ళు ఇస్తున్న ఒక ప్లాన్ని దాన్ని ఏదో చేయాలని ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ దాంట్లో ప్రపంచంలో ఉన్న ఐకానిక్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా ఒక దాని మీద పెట్టేసి ఒక టీవీ మన కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి దాన్ని ఎక్కడ ఏ దేశంలో ఒక అద్భుత భవన సంపద కనిపించినా అదే రాజధాని అనడం. రాజధానిలో అదే ఇంతకంటే మించిన అద్భుతమైన నగరం దొరకదు. నేను అసలు నాకు ఆశ్చర్యం వేస్తూ ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నేను ఆ మధ్యన ఏదో మా అబ్బాయి ఉన్నాడని నేను కోపెన్హేగన్ వెళ్తే మా అబ్బాయి ఇంటి ఎదురుకుండానే బాల్కనీ నుంచి ఒక బిల్డింగ్ కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మా అబ్బాయి చెప్పాడు, ఇది చంద్రబాబు నాయుడు. నేను చూడండి కదా, చంద్రబాబు నాయుడు మీద నాకు చాలా అపారమైన నమ్మకం కనుక ఆయన ఇచ్చే ఫిక్చర్స్ అని నేను చూడను. చంద్రమౌళి సినిమా చూడనట్టే ఆయన సినిమాను కూడా నేను చూడను. కానీ మా అబ్బాయి చెప్పాడు, వాళ్ళు కుర్రోళ్ళు కదా చూస్తూ ఉంటారు ఈ ఇంటర్నెట్లోని వాటిలోని. వాడు అన్నాడు, ఇదే బిల్డింగ్ అన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రజెంటేషన్లో ఉంది అని. నేనన్నా అది లేకపోతే నేను ఆశ్చర్యపడతాను. ఇది బాగా బిల్డింగ్ చాలా బాగుంటుంది, అది లేకపోతే నేను ఆశ్చర్యపడతాను. కానీ ఉంటే నాకు పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్స్. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం అన్నది చాలా కష్టమైన పని అని ఆయనకి ఒక అవగాహన వచ్చినట్టు కనపడుతుంది. దాంతో సినిమా సెట్టింగ్లకు వెళుతున్నారు. సినిమా సెట్టింగ్లకు ఆమె ఆర్కిటెక్టు, షీ కెన్ స్పీక్ బెటర్ దెన్ మీ అబౌట్ దట్. కానీ సినిమా సెట్టింగ్లు ఎలా ఉంటాయో, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. అట్టలతోటి పెద్ద భవనాన్ని నిర్మించేసి దాన్ని ముందు నుంచి చూపించేసి అదే గొప్ప భవనం అని చెప్పి మనకు నమ్మించే అంత ఒక భ్రమను కలిగించే సెట్టింగ్సే ఉంటాయి అక్కడ. రియాలిటీలో అవన్నీ కూడా ఏ పార్టీకి ఏ అట్టగా చంక కింద పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాంటి దాన్ని ఇక్కడ తీసుకురావడానికి ఆయన చేస్తున్నారు అంటే ఏదో మరి ఆంధ్ర రాజధాని షేప్ ఎలా ఉంటుంది అన్న దాని మీద నాకు చాలా భయం. ఇప్పటికి ఇంకా ఎవరికి ఒక క్లియర్ పిక్చర్ అయితే రాలేదు రాజధాని ఎట్లా ఉండబోతుంది అనేది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు, రాజధాని అద్భుతమైన రాజధాని రాబోతుంది, ప్రపంచంలోనే అసలు కీర్తించదగ్గ రాజధాని వస్తుందని చెప్తున్నారు. కానీ ఫైనల్ రూపం అయితే ఇప్పటివరకు కనిపించలేదు. అంటే ఇప్పుడు కాగితాల మీదనే కనిపించాలి. ముందు ఆయన మైండ్లో ఒక క్లారిటీ వస్తే అప్పుడు కాగితాల మీదకి వస్తుంది. ఆయన మైండ్లోనే క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు ఒక రాజమౌళి లేకపోతే ఇంకొక ఆర్కిటెక్టు, జపనీస్ ఆర్కిటెక్టు, చైనీస్, ఆయన ఎలా ఉందంటే ఈ షిఫ్టింగ్ ఈ స్టాండ్స్ ఎవ్రీ డే. ఆయన ఇవాళ చైనా వెళ్తే ఇప్పుడు అంతే చైనా ఆర్కిటెక్చరే ఆయనకు నచ్చుతుంది. ఇప్పుడు ఆయనకి అది చూడడంతో ఆయన ఈజ్ గెటింగ్ మెస్మరైజ్డ్. ఇప్పుడు ఆయన చేతంటే అవి చూడడంతో అది నాకు కావాలని అనుకోవడం అన్నది ఒక విధమైన వాట్ షుడ్ ఐ సే, ఒక విధమైన రుగ్మత. అది నేను చూసిన దానివల్ల నేను కావాలి అంటే చిన్నపిల్లలు అనుకోవచ్చు. ఏం చేతంటే వాళ్ళకి మానసిక పరిపక్వత తక్కువ. అంతేగాని నేను చూసిందల్లా నాకు కావాలని అనుకోవడం మాత్రం అది మానసిక రుగ్మత అవుతుంది. నాకు కావాల్సింది ఏమిటనేది ముందు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి వారంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు, జనాల మీద అస్సలు లేదు. ఎంచేతంటే ఆయన అనగలిగారు
నేను ఆంధ్రప్రదేశ్కి సీఈఓనండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది నువ్వు కార్పొరేట్ సంస్థగా నడిపిస్తానని ఈ లాస్ట్ ఈజ్ క్రెడెన్షియల్స్ యాజ్ ఏ డెమోక్రాటిక్ లీడర్ యాజ్ ఫార్ బ్యాక్. రైట్ సార్, ఐ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మనం పద్మావతి గారితో మాట్లాడాలి. పద్మావతి గారు, మీరు అంటే ఈ 2.5 yearsలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అమరావతి, వెలగపూడి, అమరావతి ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసిన తర్వాత జరుగుతున్నాయని చూసుంటారు మీరు, బహుశా న్యూస్ పేపర్స్లో ఫొటోస్ చూసుంటారు. ఏమనిపిస్తుంది ఒక ఆర్కిటెక్ట్గా, మీకు ఏమనిపిస్తుంది ఇది మాటి మాటికి దీన్ని మార్చుకుంటూ రావడం? నిజానికి ఎన్వైరన్మెంటల్ డేంజర్స్ అదే. అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు కూడా నడుస్తున్నది. మీకేమనిపిస్తుంది ఆ పర్టికులర్ ప్లేస్, అక్కడ నిర్మించబోయే రాజధాని, వారు చూపిస్తున్న డిజైన్లు మాటి మాటికి మారుతున్నాయి, ఇవి ఎట్లా అనిపిస్తున్నాయి? యాక్చువల్లీ అమర్ గారు, ఇది ఆర్కిటెక్చర్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ సబ్జెక్ట్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ ఇచ్చినాక ఒక మొత్తం టౌన్ నిర్మాణం చేయాలంటే ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ బిజినెస్. అది ఒకరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద అయితే కాదు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా మనం ఎవరెవరు ఆర్కిటెక్ట్స్ బాగున్నారు, దానికి ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అని, మనకి ఎట్లా కావాలి మన ఇల్లు, మన లైఫ్ స్టైల్ ఏంది, మన కల్చర్ ఏంది అని ఒకటి సెట్ విధానం ఉంటుంది డిఫరెంట్గా. సో జస్ట్ ఇమాజిన్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఎంటైర్ టౌన్షిప్. ఇట్స్ అ సీరియస్ బిజినెస్. It cannot rest on even township, it is busy. Everything. A group a of capital, township. I know. Group of townships. A capital గా. సో అది అంటే ఇన్ని చేంజెస్ అవుతున్నాయి అంటే నేను ఐ ఫైండ్ ఇట్ అన్ ఇన్సల్ట్ టు ఆర్కిటెక్చరల్ ప్రొఫెషన్. బికాజ్ ఆర్కిటెక్ట్స్ అక్కడ ఉన్నరే వాళ్ళ బేసిక్ సబ్జెక్ట్ ఇది. అంటే మీరు ఒక ఐడియా ఇస్తే వారికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఏమేమి ఉండాలి ఇంట్లో అని చెప్తారు, ఆర్ ఏం వద్దు అని చెప్తారు, ఎట్లా ఉండాలి అని చెప్తారు. దే విల్ గివ్ యూ అ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. మనకు ఐడియా లేకున్నా ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉండాలంటే ఆర్కిటెక్ట్స్ ఆర్ సీరియస్ ప్రొఫెషనల్స్ అండ్ దే కెన్ సెట్ డౌన్ దట్ రిక్వైర్మెంట్స్ ఫర్ యూ. సో నిజంగా వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మరి వేరియస్ చేంజ్ ఆఫ్ మైండ్స్ రానక్కర్లేదు. బికాస్ అ ప్రొఫెషనల్ అండ్ అ సీరియస్ బిజినెస్. కాబట్టి వాళ్ళ అడ్వైస్ మీద పోతే ఇంత మార్పులు రావని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ వారు దాదాపు ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి చెందిన ఆర్కిటెక్ట్స్ కొంతమందితో చేయించినారు. జపాన్కి సంబంధించిన తను మక్కీ అనే అతని డిజైన్ రిజెక్ట్ చేసినారు. తర్వాత సింగపూర్ నుంచి ఒకసారి తెప్పించినారు, బ్రిటన్ నుంచి తెప్పించినారు. మన దేశంలో కొంతమంది చాలా వెరీ పాపులర్ ఆర్కిటెక్ట్స్తో మాట్లాడినారు. అయినా కూడా ఇప్పటివరకు ఒకటి ఫైనలైజ్ కాలేదు. ఎట్లా? అదే అండి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు ప్రజలు ఒక పెద్ద భారం పెట్టిండ్రు నమ్మకంతో, దట్ మీరు సీఎంగా ఉండి ఒక మంచి క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని. సో దేర్ ఆర్ హోల్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ ఫిట్ ఫర్ దట్ జాబ్. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళకి అందులో ఏమేమి ఉండాలి, ఎట్లుండాలి, లైక్ యూ సెడ్ ఎన్వైర్న్మెంట్ ఒకటి, ఇకలాజికల్ కన్సిడరేషన్స్, ఫైనాన్షియల్ కన్సిడరేషన్, ప్లానింగ్, మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో మనం ఎట్లా ఫ్యూచర్కి ఏమి వదిలిపోతున్నాం అనేది, దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. అవన్నీ చెప్తూ ఒక ప్రాపర్ రిక్వైర్మెంట్ షీట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫైనాన్స్ కానీ ఆర్ ఈవెన్ లెట్స్ ఏ హెల్త్, ఒక డాక్టర్ దగ్గర పోతే ఇవి చేయాలని ఖచ్చితంగా ఎవరి విషన్ ఫ్యాన్సీ కాదు, ఇది వద్దు ఇది ఉండనీకే. ఇట్స్ అ సీరియస్ బిజినెస్. సో ఇఫ్ యూ కన్సల్ట్ దీస్ ప్రొఫెషనల్స్, there is no need for you to change your mind. ఇప్పుడు మన దేశంలో, ప్రపంచం అంతటా జరిగింది, మన దేశంలో కూడా చాలా చోట్ల కొత్త నగరాలు నిర్మించినారు. ఇప్పుడు చండీగఢ్ కూడా ప్లాన్ చేసి నిర్మించిన నగరం. అట్లా చాలా నగరాలు నిర్మించుంటారు. ఈ నగరాలు నిర్మిస్తున్నప్పుడు భవిష్యత్తులో అంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత అవసరాలు ఎట్లా ఉంటాయి, 100 ఏళ్ల తర్వాత అవసరం, అట్లాంటివి ఏమైనా చూస్తారా? చూడాలండి, తప్పగా చూస్తాము. వీఆర్ ట్రైన్డ్ ఇన్ దాట్. మన ఫ్యూచర్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఏంది, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ రిక్వైర్డ్, ఇది హ్యూమన్ బీయింగ్స్కి ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ రిక్వైర్డ్ అన్నీ చెప్తామండి. అంటే ఒక బిల్డింగ్ ఎరెక్ట్ చేస్తే, ఎస్పెషలీ ఆర్సీసీ స్ట్రక్చర్స్ నౌ డేస్, ఒక 100 ఏళ్ల వరకు ఇంకా పైగా కూడా అది మంచిగా ఉంటుంది. సో దేర్ ఇస్ డెఫినెట్లీ ఆర్కిటెక్ట్స్ కెన్ ప్లాన్ ద హోల్ వే. ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడైతే తలపెట్టినారో ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ క్షేత్రాలు, అన్ని కూడా ఫర్టైల్ ల్యాండ్స్, వ్యవసాయ క్షేత్రాలు.
మూడు పంటలు ఇచ్చే భూములు అవి. అక్కడ మీరు మల్టీ స్టోరీ స్కై స్క్రేపర్స్ కడితే ఈజ్ ఇట్ రియల్లీ అంటే సేఫ్? నో, సేఫ్టీ గురించి డెఫినెట్లీ వాళ్ళు తీసుకునే రిక్వైర్మెంట్స్ తీసుకుంటారండి. అందుకే అది ఓపెన్ డిస్కషన్ అయిందా, మరి అన్ని ప్లాన్స్ తీసుకొచ్చి ప్రజల మధ్య ఆర్ అట్లీస్ట్ ప్రొఫెషనల్స్ మధ్యన డిస్కస్ అయ్యి అందువల్ల ప్రొఫెషనల్స్ వల్ల అది రిజెక్ట్ అయిందా మనకు తెలియదు, నాకు తెలియదు. ఆర్ ఇస్ ఇట్ జస్ట్ బికాజ్ గవర్నమెంట్ ఆఫీస్ థింక్స్ సో? ఇప్పుడు సిఆర్డి అని ఒకటి వేసినారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అందులో దీనికి అంటే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేసే టెక్నికల్ ఎక్స్పర్టీజ్, ఈ ఆర్కిటెక్చరల్ ఇవి ఉన్న వాళ్ళు ఎవరున్నట్టు లేరు, అంత అఫీషియల్స్ ఉన్నారు. మరి ఎట్లా అవుతుందండి? సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉండాలి కదా. ఇట్స్ అ సీరియస్ సబ్జెక్ట్. బికాజ్ అందులో ఆర్కిటెక్ట్స్ ఉంటే దే విల్ గైడ్ యూ. రైట్, ఒకసారి సెట్ పద్మ గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి పద్మ గారు, ఏంటి ఎక్కడికి వస్తున్నది మీ రాజధాని? మా రాజధాని కాబట్టి ఇవాళ మాకు ఒక రకమైన భయంగా ఉంది. 2.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఒక్కొక్క విషయాలను ఒకసారి గుర్తు ఇక్కడ ఒక్కటి కనిపిస్తున్నది మనకేంటంటే, రాజధాని అంటే ఏదో జీవం లేని భవనాల నిర్మాణం తప్ప అందులో మనుషులు ఉంటారనే స్పృహ ఉన్నట్టు లేదు ఎక్కడ ఎవరికి. ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనేటటువంటి కోరిక ఉండడం అనేటటువంటి దాన్ని ఎవరు కూడా తప్పుపట్టం. కానీ వాళ్ళు ప్రపంచ స్థాయి రాజధాని అనే పేరుతోటి ఈరోజు ఒక ప్రచారం కోసం ఒక ఆర్భాటం అనేటటువంటిది చూస్తున్నాం. ఫస్ట్ డిజైన్స్ ఒక రిలీజ్ చేసిన రోజున సినిమా సెట్టింగ్స్గా ఇవాళ ఏపీ రాజధాని ఇలా ఉంటుంది అనేటటువంటి ప్రజలకు రిలీజ్ చేశారు. ఆ తర్వాత సింగపూర్ దగ్గరికి వెళ్ళారు, జపాన్ డిజైన్స్ దగ్గరికి వెళ్ళారు. అన్నప్పుడు మేము అందరం కూడా అడిగాం, ఇవాళ మనం భారతదేశంకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, ఇవాళ ప్రపంచంలోనే పేరెన్నికగానే ఉన్నాయి, ఎందుకు కనీసం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అనేటటువంటిది అడిగితే ఆయన ఏమన్నారు, చంద్రబాబు గారు, మన వాళ్ళు కడితే మురికి వాడలు కడతారన్నారు. మన ఇంజనీర్స్ మీద, మనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఏర్పడిందంటే మన వాళ్ళు కడితే స్లమ్స్ కడతారన్నారు. చాలా ఒకసారి మాట్లాడలేదు, 2-3 సార్లు అవమానించారు. మన వాళ్ళ టాలెంట్ ఏంటి అనేటటువంటి దాని మీద ఆయన చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో 2-3 సార్లు మాట్లాడి, ఇవాళ రాజమౌళి గారి దగ్గరికి అధికారులను పంపడం, ఇవాళ రాజధానికి సంబంధించినటువంటిది రాజమౌళి గారి దగ్గర నుంచి డిజైన్స్ తీసుకోవాలని చెప్పి కోరుకోవడం, ఇది రాజమౌళి గారికి ఆ మాత్రం క్రెడిట్ ఇచ్చినందుకు ముందుగా సంతోషంగానే ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక సినిమా దాని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆకర్షితులవుతున్నారనేటటువంటిది చెప్పాల్సింది. రాజమౌళి గారికి డిజైన్లు ఇవ్వండి, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్కి కూడా అధికారం ఇస్తారా? ఏపీ రాజధాని నిర్మాణం అనేటటువంటిది రాజమౌళి గారే చేయగలుగుతారు అని మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు పరిపాలన ఎన్టీఆర్ గారు మనవడే కదా, ఎన్టీఆర్ గారు వారసుడే కదా, అది కూడా ప్రచారంలో కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్. కానీ పరిపాలన కూడా ఇచ్చేయండి సినిమా వాళ్ళకి. కాబట్టి మీ ప్రచారానికి కావలసినప్పుడు బోయపాటి శ్రీని గారు వచ్చేనేమో పుష్కరాలు దీపాలు పెడితే ఆయన డిజైన్ చేస్తే తప్ప మీరు హారతి ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి పుష్కరాలకు సంబంధించి మొత్తం సినీ ప్రముఖులందరినీ కూడా బాలీవుడ్ టాలీవుడ్ అందరినీ కలిసి రెండు బాబు మా రాజమండ్రికి పుష్కరాలకి అనేటటువంటి మీరు ఆహ్వానించారు. ఎక్కడ చూసినా మీరు సినిమా వాళ్ళ హంగామాగా ప్రతి కార్యక్రమం చేయడం అనేటటువంటిది మీరు ఎంచుకున్నటువంటి మార్గం. ఇవాళ ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారు? డిజైన్స్ జపాన్ వాళ్ళు డిజైన్స్ ఇస్తే అవి అసలు ప్రపంచం నవ్వినటువంటి పరిస్థితి. చివరికి పాకిస్తాన్ మీడియా కూడా ఏపీలో ఏదో అణు రియాక్టర్ కొత్తగా కడుతున్నారు కొత్త రాజధానిలో అనేటటువంటి వాళ్ళు వార్తలు రాసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ డిజైన్స్ చూసి నిజంగా అణు రియాక్టర్ అనేటటువంటిది ఒక ఫీలింగ్ వచ్చేసింది అందరికి. దాంతో సరే వెనక్కి వెళ్ళారు. కానీ ఇప్పటిదాకా పెట్టినటువంటి ఖర్చు డిజైన్ ఎప్పుడో చండీగఢ్ సిటీ డిజైన్ కూడా వచ్చినట్టుంది. చండీగఢ్ వచ్చింది, ఇంకా ఇవాళ ఇంకా చాలా డిజైన్స్ అంటే అఫీషియల్ గా వాళ్ళు చూపించింది జపాన్ వాళ్ళకి సంబంధించినటువంటి తప్ప ఇప్పటి వరకు చాలా డిజైన్స్ వెళ్ళినాయి. సిఆర్డిఏను ముఖ్యమంత్రి కూర్చున్నారు ఫైనల్ చేయడం కోసం, మళ్ళీ నచ్చలేదని చెప్పి పంపించేశారు. ఇట్లా జరుగుతుంది. దీనికి అయినటువంటి ఖర్చు మాట ఏంటి? ఇవాళ 2.5 ఏళ్లలో ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి సంస్థల చేత మీరు డిజైన్లు తీయించుకొని బాలేదని చెప్పి పంపించేస్తుంది. దాంట్లో ఎవడ బోసం మీదని ప్రజలకు సంబంధించిన అసలే కష్టాల్లో ఉన్నాం. ఏపీకి సంబంధించినటువంటిది ఇవాళ అన్ని సమస్యల్లో ఉంటే మీరు ఒక దుబారా, మీరు స్పెషల్ ఫ్లైట్లు, మీ డిజైన్లు అక్కడ పోయి డిజైన్లు అడగడానికి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ చివరికి మంత్రులు కూడా పైలట్లుగా వాళ్ళని వెళ్ళి తీసుకురొచ్చేటటువంటి పరిస్థితి. ఇంత హంగామా చేసి చివరికి రాజధాని డిజైన్ అనేటటువంటి దగ్గరే మీరు ఇంతవరకు తొలి అడుగు వేయలేకపోయారు.
ఇవాళ రాజమౌళి గారి దగ్గర ఏప్రిల్ దాకా ఆగండి అంటే ఆగేటటువంటి పరిస్థితి అని అంటే ఏంటి, డిజైన్ కూడా మీరు ఇంకా ఫైనల్ చేయలేకపోయారు. డిజైన్ కూడా ఫైనల్ చేయకుండా అసలు ఒకటి డిజైన్ అనేటటువంటి నిజంగా రాజమౌళి గారికి సంబంధించినటువంటి దాన్ని ఓకే చేయాలా లేదా అనేటువంటి చర్చిస్తే రాజమౌళి గారి టాలెంట్ మీద దాని మీద ఆయన అద్భుతంగా చేయగలరనే దాని మీద ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రాజధాని సినిమా సెట్టింగ్ వేయగలరా అనే భావన, ఆయన ఒక రాజధాని అదే నేను చెప్తానండి. ఇప్పుడు సినిమా సెట్టింగ్ అనేటటువంటి విజువల్ కి బాగుండేలాగా చేయడం అనేటటువంటిది ఆయన ప్రత్యేకత. ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆయన ప్రత్యేకతలు వేరేగా పొగుడుదాం, కానీ రాజధానికి సంబంధించి నిర్మాణం అనేటటువంటిది అక్కడ ప్రజల అవసరాలు, అదేవిధంగా అక్కడ పరిసరాల అవసరాలు. ఇందాక పద్మావతి గారు చెప్పినట్లుగా ఒక 100 years ఒక రాజధాని అనేటటువంటి లాంగ్ లాస్టింగ్ ఇది ఉండాలి. దీనికి సంబంధించినటువంటి డిజైన్ అనేటటువంటి రాజమౌళి గారికి ఎట్లా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఆ మార్గం ఎంచుకోవడంలో చంద్రబాబు గారి నిజానికి రాజమౌళి గారు మనకు అందుబాటులో లేరు, కానీ ఆయన అడిగితే ఆయన ఏం చెప్పేవారు, నేను రావడం ఏంటి అక్కడికి అని. అందుకే బహుశా ఆయన తెలుగు గలవారు కనుక ఏప్రిల్ దాకా నాకు ఖాళీ లేదనేది చెప్పుంటారు. ఎందుకంటే ఇదేదో అబాస్ పాలయ్యేటటువంటి విషయం అని తెలుసు కనుక, తెలిసి రాజధాని ఏపీ రాజధాని విషయంలో ఏలు పెట్టేటటువంటి సాహసం చెయ్యరు ఎవరు. మనం సుధాకర్ బాబు అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అమరావతి కాస్త మహిష్మత అయ్యేట్టుగా ఉంది. సుధాకర్ బాబుతో మాట్లాడి విష్ణువర్ధన్ రెడ్డి గారికి వెళ్దాం. సుధాకర్ బాబు గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని డిజైన్లే ఇంకా ఎక్కడ ఖరారు కావడం లేదు, అక్కడే ఆగి ఉన్నది అమరావతి. ఇంకెప్పుడయ్యేట్టుంది, ఎప్పటివరకు వచ్చాను? చాలా సంతోషం అండి అమర్ గారు. మాకైతే ఆయన రాజమౌళి గారిని అప్రోచ్ అవ్వటం అనే అంశం విన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపం బాధపడాల్సిన అంశమా, సంతోషపడాల్సిన అంశమా? గాలిలో మాయలు చేయటం, మాయల పకీరులాగా మనం సంతోషపడాలి. ఆయన వ్యక్తిత్వము, ఆయన విధానం అంతా బయటపడిపోయింది కదా. ఆయన కోరుకునేదంతా కళల ప్రపంచమే కానీ నిజస్వరూపాలు కాదు. ఓకే, ఇది స్పష్టమైపోయింది. ఆయన ఊహాజనితమైన ప్రపంచంలోనే ఎప్పుడూ ఉంటుంటాడు. ఆయన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు, ఆయన వెన్నుపోటు పొడిచి దించేశాడు. తదుపరి రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం 9 సంవత్సరాల పాటు నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఎదురు చూసి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాకా ఎదురు చూసి, చివరికి ఆ రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇతనేదో ఇరగదీసేస్తాడు, ఎట్లాగ సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని నిర్మాణానికి ఫండ్స్ ఇస్తుంది కదా, ఈయన చాలా చక్కగా డబ్బులు పెట్టి కట్టిస్తాడని ఆశపడ్డారు. చివరికి ఆయన ఏం చూపిస్తున్నాడంటే ఇప్పుడు బాహుబలి సినిమా చూపిస్తున్నాడు. బాహుబలి సినిమా ఇది పార్ట్ 1. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత పార్ట్ 2 మొదలవుతుందన్నమాట మనకి. సో వారు చూపించిన మొదటి డిజైన్లన్నీ లేవు ఇప్పుడు. మొదట్లో వాళ్ళు చైనా వాళ్ళ దగ్గర నుంచి ఇదిగో 7 లక్షల ఉద్యోగాలు తెస్తామని, తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కడతామని, ఇన్స్టిట్యూషన్స్ తెస్తామని, పార్క్స్ అండ్ గ్రీన్ గార్డెన్స్ తెస్తామని, వాటర్ బాడీస్ తెస్తామని, రిక్రియేషన్స్ తెస్తామని, స్పాస్ చేస్తామని ఆయన చెప్పని మాట లేదు. మాకు సినిమా చూపించేశాడు ఆల్రెడీ, ఇప్పుడు పార్ట్ 2 చూపించబోతున్నాడని అర్థమైపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన క్రమాన్ని అంతా మనం గమనిస్తే ఆయన సంక్షోభంలో నుంచి ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలంగా రాజకీయాన్ని మార్చుకోవడంలో దిట్ట. ఆ రాష్ట్ర విభజన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ సంక్షోభంలో నుంచి దీన్ని ఎలాగా నాకు మలుచుకోవాలనుకున్నాడు. ఇంకొక డ్రామా ఆర్టిస్ట్ ఢిల్లీ నుంచి దిగాడు, ఇద్దరు కలిశారు, ఒక 7 సభలు పెట్టేశారు, తిరుపతి నుంచి వైజాగ్ వరకు సక్సెస్ అయ్యారు ప్రజలను మోసం చేయటంలో. ఈ 2.5 సంవత్సరాలకి ఇద్దరు యొక్క నిజస్వరూపాలు బయటపడిపోయినాయి. బాబు మోడీ జోడీ బెస్ట్ జోడీ అని చెప్పి వెంకయ్యనాయుడు గారి యొక్క వైఖరి కూడా బట్టబయలైపోయింది. ఇప్పుడు ప్రజలు మన ఇద్దరం కాదు సార్, 33,000 ఎకరాలు ఇచ్చారే రాజధాని కట్టడానికి కోసం అమాయకంగా నమ్మి మోసపోయిన రైతాంగం ఈ రోజున 2.5 సంవత్సరాల నుంచి రైతు కూలీలు, రైతులేమో వ్యవసాయం లేక రోజువారీ వ్యవసాయం చేసుకొని కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి గుండె మీద చేసుకొని
33,000 ఎకరాలని దారాదత్తం చేసిన రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారు. మీరు ఊరికే ఏసీ రూముల్లో కూర్చొని ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ నారాయణ గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ వెంకయ్య నాయుడు గారు ప్రగల్భాలు పలకటం తప్పిస్తే ఈరోజు రమ్మారెడ్డి రాజధాని గ్రామాల్లోకి వచ్చి ఒక్కొక్క గ్రామాల్లో మ్యాండేటరీగా ప్రజా బ్యాలెట్ పెట్టి అడగమని చెప్పండి. ఈయన రాజధాని నిర్మాణం చేస్తాడు అనే నమ్మకం 25% ప్రజలు ఎవరు భూములు ఇచ్చిన రైతులతో చెప్పించమనండి, మనందరం ఆనందపడదాం. ఓకే సుధాకర్ బాబు గారు, ఫౌండేషన్ వేశారో అక్కడ పిచ్చి మొక్కలు మలిచినాయండి, పిచ్చి మొక్కలు. ఓకే, దారుణాతి దారుణంగా. ఓకే సుధాకర్ బాబు గారు, మనం ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విల్ గెట్ ఏ ఛాన్స్ అగైన్. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన చెప్పండి 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 సుధాకర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. లైన్ రైతు కూలీలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ మీకు. చెప్పండి. ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వినాలండి. ఎందుకంటున్నానంటే 33,000 ఎకరాల సాగు భూమిని చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటని నమ్మి ఇచ్చిన రైతు కూలీలు, ఆ రైతు కూలీలు అనగా ఈ 33,000 ఎకరాల్లో సాలీన 1 ఎకరం సాగు చేయటానికి 100 రోజుల కూలి పని దినాలు వస్తాయి సార్. అంటే 33,000 ఎకరాలు ఇంటూ 100 రోజుల కూలి పని దినాలు అంటే 33 లక్షల కూలి పని దినాలు ఒక్క సంవత్సరం సీజన్లో. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అయిపోయింది, 3వ సంవత్సరం కూడా అయిపోతుంది. అంటే ఎన్నండి, సుమారుగా 1 కోటి లక్ష పని దినాలు కోల్పోయిన రైతు కూలీలు ఈరోజు రమ్మనండి ఎస్సీ కాలనీస్లోకి, బీసీ కాలనీస్లోకి, మైనార్టీస్ దగ్గరకు వచ్చి ఈయన చేసిన దౌర్భాగ్యమైన నిర్ణయాల వల్ల రైతు కూలీలు అర్ధాకలితో ఒక పూట అన్నం దీన్ని పండుకుంటున్నారు సార్. దళిత వాడల్లో కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారండి. అదేమైనా ఎవరన్నా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిద్దామంటే పోలీసులను పెట్టి 30 సెక్షన్ యాక్ట్ పెట్టి అరెస్టులు చేస్తామని భయపెడుతున్నారు సార్. కనీసం రోడ్ల మీదకి వచ్చి మేము రాజధాని కమిటీ, పరిరక్షణ కమిటీ అని మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఏమయ్యా అంటే ఎవరో ఒకరు వచ్చి ఫోటోలు తీసుకెళ్తున్నారండి, మీరు వెళ్ళిపోయినట్టునే నైట్ టైం వచ్చి ఏమయ్యా నువ్వు దాన్ని ఎందుకు పార్టిసిపేట్ చేసామని అడుగుతున్నారు. మీరు వస్తారు పోతారు, రోజు వచ్చి మమ్మల్ని వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారని అడుగుతున్నారండి. ఇది హ్యూమన్ రైట్స్ కింద కూడా చాలా భయంకరమైన పరిస్థితి సార్. ఇవన్నీ వైలేట్ అవుతున్నాయి అక్కడ. రాజధాని అనేది ఒక చరిత్రాత్మకమైన ఘోరమైనటువంటి పని అయితే అర్ధాకలితో పండుకునే జనాలు 1 కోటి మంది ఈ రోజున 3 సంవత్సరాల నుంచి 1 కోటి మందిని అర్ధాకలితో పండుకోబెట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. రైట్ సుధాకర్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, ఎవరిని సంప్రదించకుండా, ఎవరిని విశ్వాసంలోకి తీసుకోకుండా అసెంబ్లీలో ఒక తీర్మానం చదివేసి ఫలానా చోట రాజధాని రాబోతున్నదని పని ప్రారంభిస్తున్నామని చెప్పిన రోజు నుంచి మొదలుపెట్టి 2.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనే ఒక అంశం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో మీరు చూసినారు. ఇవాళ మీరెందుకు బాధ్యతగా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అంటే మీరు నిధులు ఇస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి ఈ రాజధాని నిర్మాణానికి. కేంద్ర నిధులైనా రాష్ట్ర నిధులైనా ఇవి ప్రజల డబ్బు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక 4 ఆర్కిటెక్ట్లు అయిపోయినారు. ఇప్పుడు ఒక సినిమా దర్శకుని వైపు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం మంచి ఆర్కిటెక్ట్ అన్నప్పుడు రాజమౌళి వైపు చూస్తున్నట్టుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తున్నది? కుమార్ గారు నమస్కారం. చెప్పండి. కన్నా అతిథులందరికీ నమస్కారం. ముందుగా మా సోదరుడు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతున్నటువంటి అంశంలో ఏంటంటే, ఈ మోడీ గారి పేరు ఎత్తుకోకుండా రాహుల్ గాంధీ గారికే నిద్ర రావట్లేదు, ఆయనకే పాపం నిద్రలో మోడీ గారు గుర్తొస్తున్నారు. ఇప్పుడు కింది స్థాయి వరకు కూడా వీళ్ళకు కాంగ్రెస్కు మోడీ ఫోబియా పట్టిందనే విషయం నాకు ఈరోజు చర్చలో పాల్గొన్న ఆయన మన ప్రధానమంత్రి సార్. అయితే ఆ అంశాన్ని పక్కన పెడితే ఇంకా పాపం వాళ్ళు ఒకవేళ తొందరపడితే 30 నెలలు అయితే తొందరపడినా కూడా ఎన్నికలు లేవు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన మా దేశ ప్రధానమంత్రి పాపం నిద్రలో కూడా గుర్తొస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకు అధికారం పోయిన తర్వాత అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓకే ఓకే సుధాకర్ వెయిట్ దయచేసి మీరు బయటకు వచ్చి మాట్లాడండి. సుధాకర్ వెయిట్ మోడీ గారు క్యూ లైన్లలో కనిపిస్తున్నారండి. చెప్పండి విష్ణు. ధన్యవాదాలు మీరు గుర్తించినందుకు. కాంగ్రెస్ పార్టీ కనీసం 30 నెలల తర్వాత అయినా ఆయన ప్రధానమంత్రిగా గుర్తించారు. ధన్యవాదాలు. అమర్ గారు చెప్పండి. సుధాకర్ వెయిట్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కి సంబంధించిన విషయంలో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కి సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి విషయంలో నిజంగా బాహుబలికి సంబంధించినటువంటి నిర్మాతకు సంబంధించినట్టు కానీ సంప్రదించడం కానీ లేకపోతే ఆయన సూచనలు కానీ తీసుకోవడం కానీ అయితే అది నిజంగా తప్పు. అది పూర్తిగా భారతీయ జనతా పార్టీగా దాన్ని మేము ఏకీభవించడం లేదు, దాన్ని ఖండిస్తున్నాం కూడా. ఒకవేళ ఆ రకమైనటువంటి ధోరణి ఉంటే దాన్ని ప్రభుత్వం కూడా మార్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు 30 నెలలు అయింది. సహజంగానే క్యాపిటల్ నిర్మాణం జరగాలని మనం ఆకాంక్షించాలి. ఆ ప్రారంభం అయితే సంతోషిస్తామనేటువంటి విషయానికి నేను కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఒక విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ యొక్క పరిపాలన అనేది విజయవాడ నుంచి ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీగా మేము మొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే అక్కడి నుంచి పరిపాలన సాగాలనే విషయంలో. ఇక రాజధానికి సంబంధించిన విషయంలో అమర్ గారు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి మన డిస్కషన్ ఫైనల్ అయిన తర్వాత నాకు వచ్చిన సమాచారం, నేను తీసుకున్న సమాచారం మేరకు 240 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని 180 కిలోమీటర్లకు తగ్గించి ఇంకా కొంత వేగంగా నిర్మాణం చేయడానికి, వేగంగా క్యాపిటల్ రీచ్ కావడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. నిజంగా అదే కరెక్ట్ అయితే 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుతో కానీ ముందుకెళ్ళి 240 కిలోమీటర్లు రద్దు చేస్తే మంచి ఒక నిర్ణయం అది. రెండోది, ఈ డిజైన్లకు సంబంధించినటువంటిది 2018 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తి కావడానికి 32,500 కోట్ల రూపాయలు నిధులు అవసరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు లెక్క చెప్పడం జరిగింది. మనం కూడా అనేక సందర్భాల్లో చూసాం. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే 14,500 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకున్న ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు హడ్కోకు సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారి మినిస్ట్రీకి సంబంధించి ఎప్పుడైతే వీళ్ళంతా పాపం చాలామంది వెంకయ్యనాయుడు గారిని విమర్శిస్తుంటారు, ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి 7,500 కోట్ల రూపాయలు ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నుంచి వీళ్ళకు 7,500 కోట్ల రూపాయలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. డబ్బులు రెడీగా ఉన్నాయి. హడ్కో రుణం కూడా మంజూరు చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ యొక్క షూరిటీని కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వరల్డ్ బ్యాంక్ సంబంధించి కూడా ఒక 4,000 కోట్లు ఇచ్చినాయి. ఓవరాల్గా 14,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,050 కోట్లతో కలిపి 14,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు నికరంగా డబ్బులున్నాయి అమర్ గారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజైన్లకు సంబంధించిన విషయంలో కానీ లేదా త్వరగతిన నిర్మాణానికి సంబంధించిన విషయంలో కానీ ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 2018 డిసెంబర్ 30 నాటికి మొదటి దశ పూర్తి కావాలంటే వీళ్ళు చెప్పినటువంటి 32,500 కోట్ల రూపాయల ఖర్చు కావాలన్నా కూడా నిర్మాణాన్ని తొందరగా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలి. ప్రారంభం చేయకపోతే ఇది నిర్ణయం జరిగేదానికి కాదు. నిజమే విష్ణు, విష్ణు సారీ టు డిస్టర్బ్ యూ. అంశం ఒకటి, విష్ణు ఈ డిజైన్లకు సంబంధించి విష్ణు ఒక మాట, తిరగడం, విష్ణు ఒక మాట, ప్రయత్నం చేయడం అంటే వాడిని ఎవరు తప్పు పట్టలేము. విష్ణు ఒక మాట, ఒక డిజైన్ ఫైనలైజ్ వినడం లేదు నా మాట. తప్పు లేదు విష్ణు ఒక మాట బాగానే ఉంది. మీరు లెక్కలు చెప్తున్నారు, నిధులు ఎంత ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎప్పటికి పూర్తి చేయాలని. ఆ ముందు రాజమౌళికి తీరిక దొరకాలి కదా డిజైన్ ఫైనలైజ్ చేయడానికి అనేది ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఇవాళనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు కేంద్రానికి వరద నిధులు ఒక 1,000 కోట్లు ఇవ్వండి అని రిప్రజెంట్ చేస్తూ ఓ మాట చెప్పినాడని విన్నాం. 13,500 ఎకరాలు ఈ రాజధాని నిర్మిస్తామంటున్న ప్రాంతంలో 13,500 ఎకరాలు ముంపునకు గురే ప్రమాదం ఉంది అని చెప్పాడని విన్నాం. మరి బీజేపీ వాళ్ళు ఇదేం పరిగణనలోకి తీసుకోరా ఇట్లాంటివి? మొదటి నుంచి కూడా మేము క్యాపిటల్కి సంబంధించిన విషయంలో 35,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరణను మేము ఆ రోజు సమర్థించలేదు. మేము చెప్పాము క్యాపిటల్ అనేటువంటిది 35,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల్లో కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన విషయంలో కూడా మనం చూస్తే క్యాపిటల్ ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది అది ఫెర్టిలైట్కి సంబంధించినటువంటి వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూములు కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి విషయంలో మనం అనేక చర్చల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఈరోజు నిజంగా ఆ ప్రకటన చేసింటే ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము, ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 35,000 ఎకరాల్లో క్యాపిటల్ కట్టి ఏదైతే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు 240 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి దాన్ని తగ్గించి 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి
ఒక క్యాపిటల్ అనేటువంటిది ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అయ్యేదాన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడు సమర్థించలేదు. మేమే కాదు, మా కేంద్ర జాతీయ నాయకత్వం కానీ, మా వెంకయ్యనాయుడు గారు కానీ, లేకపోతే మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడ ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూడా ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన కూడా అంచనాలు కూడా మారుతాయనేది కూడా మనం అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం నిర్ణయించినటువంటి క్యాపిటల్ను తొందరగా నిర్మాణం చేయాలి. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాల్సుకున్నా, ఈరోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక రకాలైనటువంటి అడ్డంకులు కూడా క్రియేట్ చేస్తుంది. క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో కోర్టులో కేసులు వేయించడం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా రైతులు రెచ్చగొట్టేటువంటి అంశాలు కావచ్చు. విష్ణు ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ వస్తాను, మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. విష్ణు వెయిట్, చాలా చెప్పినారు మీరు. ఒకటి రెండు విషయాలు ఇక్కడ మిగతా పెద్దలతో కూడా మాట్లాడతాను. వెయిట్ విష్ణు వి గాట్ యువర్ పాయింట్. వెయిట్ పద్మ గారు, ఒకటి మీరు మాటికి అడ్డొస్తున్నారు, కేసులు వేయిస్తున్నారు అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీమన్నారాయణ అని కేసు వేసినారు, ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. రెండవది విష్ణు ఏం చెప్తున్నారంటే అసలు వ్యవసాయ భూముల్లో రాజధాని కట్టడం సరికాదని మొదటి నుంచి బీజేపీ చెప్తూ ఉన్నది అంటున్నారు. మరి బీజేపీ చెప్తూ ఉన్నప్పుడు ఆ చెప్తున్న బీజేపీ వారు వెళ్ళి ప్రధానమంత్రి చెవిలో ఆ మాట ఎందుకు వేయలేదు? ఆయనే కదా వచ్చి శంకుస్థాపన చేసింది. కొండలు తీసుకొచ్చి ఇచ్చిన రోజున వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు గారిని అసలు ఇదొక అద్భుతమైనటువంటి విషయం. ఇన్ని వేల ఎకరాల రైతుల నుంచి భూసేకరణ చేయడం అనేటటువంటి ఒక అద్భుతమైన విషయం అని పదే కీర్తించినటువంటి వెంకయ్యనాయుడు గారిని మనం ఇప్పటిదాకా చూసాం. మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదో రెండో ముఖం చూపిస్తున్నారు. ఇప్పుడు మేము బీజేపీ ఎప్పుడు కూడా సమర్థించలేదు అనేటటువంటి ఏదో చెప్తున్నారు. ఇవాళ ఒకటి రైతులకు సంబంధించినటువంటి భూముల సేకరణలో ఏం జరిగింది అనేటటువంటి మేము అసెంబ్లీలో మాట్లాడాం. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ రైతుల్ని ఒక రకంగా మీరు ఇప్పుడు కనుక భూములు ఇవ్వకపోతే ఇక మీకు సంబంధించినటువంటి భూమి అనేటటువంటిది దేనికి పనికి రాకుండా పోతుంది అనేటటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. సరే, రైతులు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? వాళ్ళకి అందులోనే మీరు 1000 గజాల ప్లాట్ అన్నారు. అదే రకంగా అనేక రకమైన కండిషన్స్ చెప్పారు. ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రుణమాఫీ అనేటటువంటిది ఎట్ ఏ టైం మొత్తం అక్కడ చేసేస్తామన్నారు. ఆ ప్రాంతంలో ఏది కూడా అమలు చేయలేదు ఇప్పటిదాకా. కనీసం వాళ్ళు భూమి అనేటటువంటి ప్లాట్లు అనేటటువంటిది కాగితాలు కూడా ఇవ్వనేటువంటి పరిస్థితి, వాళ్ళు పట్టాలు అనేటటువంటి కేవలం కొంతమందికి అనౌన్స్ చేశారు తప్ప ఎక్కడ ఇస్తామనేటటువంటి కానీ కనీసం ఒక కాగితపూర్వకంగా కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రతి ఏటా ఇస్తామన్న కాంపన్సేషన్ లేదు, ఇంటికి ఉద్యోగం లేదు. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం చూపించలేనటువంటి పరిస్థితి. ఎవరైతే భూములు కోల్పోయారో ఆ రైతులకు సంబంధించినటువంటిది. ఇవాళ పరిస్థితి అట్లా ఉన్నప్పుడు ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటి? ఇవాళ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి కోర్టు విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్టు గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక ముంపు ప్రాంతంలో రాజధాని కడుతున్నారు అనేటటువంటిది ఐఏఎస్ శర్మ గారి దగ్గర నుంచి, రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారి దగ్గర నుంచి అందరూ కూడా మొత్తుకున్నటువంటి విషయం. ఇవాళ రాజధాని ముంపు ప్రాంతంలో ఉండడం అంటే అది చిన్న విషయం కాదు. అసలు కేంద్రం ఏం మాట్లాడతారండి బీజేపీ వాళ్ళు? అసలు కేంద్రం ఏమన్నా కళ్ళు గాంధారి పాలన ఇదేమన్నా? మీరు ఒక ఇవాళ పర్యావరణానికి సంబంధించి పరిపాలించలేదు, ధృతరాష్ట్ర పరిపాలన అనడానికి అంటే గాంధారి ఏంటంటే కళ్ళు ఉండి కూడా కట్టుకున్నది అట్లాంటి పరిపాలన కాబట్టి గాంధారిని మాట్లాడతాం ఇవాళ. అదే మీరు కళ్ళు గంతలు కట్టుకుని ఇవాళ వచ్చి మాట్లాడమంటే గంభీరంగా మాట్లాడతారు బీజేపీ నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ గంభీరానికి ఏమన్నా అవార్డు ఇవ్వమంటే ఇస్తాం. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్నది ఏంటి? పర్యావరణ ముంపుకు గురవుతున్నటువంటి దాని మీద ఆ ముంపుని నివారించడానికి మేము ప్రపంచ దగ్గరికి అప్పుకెళ్ళడానికి పర్మిషన్ ఇమ్మని ఎంపీ అడిగారంటే అసలు అట్లాంటి చోట రాజధాని కడుతున్నప్పుడు మీరు కనీసం మీ ముఖ్యమంత్రి కదా, మీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు గారు మీలో భాగస్వామి అయినప్పుడు ఇట్లా ఎట్లా కడతారు? దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారని మీరు ఒక్క రోజున అడిగిన పాపన పోయారా? పోలేదు. ఎందుకంటే మిమ్మల్ని చంద్రబాబు గారి ప్రత్యేక హోదా అడగకూడదు. మీ చంద్రబాబు గారిని మీరు రాజధాని ఎట్లా కడుతున్నావు, అసలు ఈ సింగపూర్ ఏంటి, జపాన్ ఏంటి, ముంపు ఏంటి, ఈ పర్యావరణ సమస్యలు ఏంటి, వీటి గురించి అడగకూడదు. ఇది మీ మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఇవాళ విజయవాడ పాలన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఎందుకు హైదరాబాద్ నదులు పారిపోయారనేటటువంటి దాని మీద మీ దగ్గర సమాధానం లేదు. హైదరాబాద్ మీద ఉన్న హక్కు 10 ఏళ్ల పాటు ఉన్న హక్కును ఎందుకు వదులుకున్నారండి? ఓటుకు కోట్ల కేసు మీద దాని మీద మాట్లాడరు. వేరు అంశాలు కూడా వచ్చేస్తే మనకు అంత సమయం లేదు. మన పరిమితి, మన చర్చ అదేనండి. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా నిర్మాణం దాకా పోనే లేదు, డిజైన్ల దగ్గరే ఉన్నాం. డిజైన్ల గురించి కూడా ఇప్పటికి 4-5 మార్చినారు. ఒక సినిమా దర్శకుని వైపు చూస్తున్నట్టుగా ఉన్నారు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి పద్మావతి గారు ఒక మాట చెప్పండి. ఒక నగరాన్ని నిర్మించడానికి మామూలుగా అయితే ఒక రాష్ట్ర రాజధాని నగరం నిర్మించాలి. మీరు ఆర్కిటెక్ట్, అట్లాగే పాలిటిక్స్ కూడా కదా. చెప్పండి, ఒక నగరం నిర్మించడానికి దానికి సంబంధించిన ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక విలువలు, ఆ ప్రాంతం యొక్క చరిత్ర, ఆ ప్రాంతం యొక్క ఇవన్నీ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విదేశాల నుంచి వచ్చే ఆర్కిటెక్ట్లు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి చరిత్రని, వీటన్నిటి ప్రతిబింబించే విధంగా ఒక నగరాన్ని కట్టే డిజైన్లు ఇవ్వగలరా? అంటే ఆర్కిటెక్ట్కి ప్రొఫెషనల్గా సంబంధిస్తే అంటే సబ్జెక్ట్ వైజ్ ఒక ఆర్కిటెక్ట్ని అనలైజ్ చేయాలంటే తనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి జనరలీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీదైనా డిజైన్ చేయగలుగుతారు. బట్ మీరు అన్నట్టు మన కల్చర్స్ ఎంత డిఫరెంట్ ఉన్నాయంటే ఆ కల్చరల్ ఫ్లేవర్ అనేది మన డిజైన్స్లో తేవాలంటే ఇక్కడ వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళ పుట్టుకతో వచ్చినది కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి చెప్పే అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలిస్తే యూ విల్ గెట్ అ బెటర్ ప్రోడక్ట్. సో ఇంతకుముందు పద్మ గారు గుర్తు చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1-2 సార్లు చెప్పినారు ఏంటంటే భారతదేశంలో సరైన ఆర్కిటెక్ట్ లేరు, మన దగ్గర సరైన కాంట్రాక్టర్ లేరు, వారు నిర్మిస్తే మురికివాడలే నిర్మించగలరు అని చెప్పినారు. మీద అది చాలా షాకింగ్ అండి. అసలు తను చెప్తుంటే కూడా నాకు వెరీ షాకింగ్ అండ్ చాలా సాడ్, చాలా బాధాకరణమైన విషయం. ఇండియాకి మన ప్రాచీన టైం నుంచి కూడా చూసుకుంటే మన దగ్గర మొహంజదారో, హరప్పా నుంచి వరల్డ్ మొత్తం దాన్ని ప్రేజ్ చేసిన ఆర్కిటెక్ట్ సిటీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అట్లా అంటున్నంటే చాలా బాధ విషయం. అండ్ కరెంట్లీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఆర్కిటెక్ట్స్ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటా సింగపూర్ ఫర్మ్ కానీ, జాపనీస్ కానీ, యుఎస్లో కానీ కూడా సగం మంది మనోళ్ళే ఉండొచ్చు ఇఫ్ యూ సీ ద లిస్ట్. సో చాలా చాలా బాధాకరం. ఇండియన్స్ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఇంత గొప్ప భారత మన హిస్టరీ ఉన్నప్పుడు బయటి దేశాల నుంచి ఇన్వైట్ చేసి ఇక్కడ పరిస్థితుల గురించి వాళ్ళకి చెప్పి అర్థం చేసేటట్టు చేసి అనుకోవడము చాలా బాధాకరం. రైట్, రామనాథ్ గారు చెప్పండి, ఇది ఇంకెంతకాలం ఇట్లా కొనసాగుతుంది? దీనివల్ల ఖర్చు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు లెక్కలు చెప్తున్నారు, చాలా నిధుల గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల పెరుగుతున్న వీటి వల్ల. తర్వాత రెండవది, ఇప్పుడు ఫంక్షనింగ్ దగ్గరికి వస్తారు కూడా, మీకు ఒక అసెంబ్లీ కావాలి, మీకు ఒక రాజ్భవన్ కావాలి, ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్, ఒక ఎమ్మెల్యేస్ క్వార్టర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఉండడానికి గృహ సముదాయాలు, ఇవి కదా ముందు సమకూర్చుకోవాల్సినవి. వీటికన్నిటికీ ఐకానిక్ బిల్డింగ్స్ అవసరం లేదు. ఐకానిక్ బిల్డింగ్స్ కావాల్సినట్టు కొన్ని కానీ మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారు, 1 కాదు 7-8 సిటీస్ అనౌన్స్ చేసినారు ఆయన. అదే టౌన్షిప్స్ కింద, అదే సిటీల కింద ఇట్ షుడ్ బి ఒక హెల్త్ సిటీ, ఒక ఫార్మా సిటీ, ఒక ఇట్లాంటివన్నీ చాలా చెప్పినారు. జోన్స్ అంటే ఆయన జోన్స్ అనడం మానేసి సిటీస్ అన్నారు. హీ వాంటెడ్ టు బి ఏ క్లస్టర్. అమరావతి అన్నది ఒక అంబ్రెలా ఆర్గనైజేషన్గా, అదే అంబ్రెలా పేరుగా దీంట్లో క్లస్టర్ ఆఫ్ సిటీస్ని ఒకటి హెల్త్ సిటీ అని, ఒకటి ఎడ్యుకేషన్ సిటీ అని ఇప్పుడు అప్పుడే పంపకాలు మొదలు పెట్టేశారు. ఒక ప్రైవేటు యూనివర్సిటీకి ఏదో 100 ఎకరాలు ఇచ్చారని ఇవాళ ఎక్కడో పేపర్లో చూసాం. అంటే ఎక్కడిచ్చారనేది ఇంకా స్పష్టత లేదు, కానీ బహుశా ఎడ్యుకేషన్ దాంట్లోనో లేకపోతే హెల్త్కి సంబంధించిన దాంట్లోనో వాటి చేస్తున్నారు. కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఐకానిక్ బిల్డింగ్స్ అన్నది ఏ పట్టణంలో చూడండి, ఏ పట్టణంలో అయినా సరే ఐకానిక్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏ సిటీలో అయినా సరే తక్కువ ఉంటాయి. ఏం చేతంటే జనాలు ఉండాలి. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లో ఉండడానికి అంత మనకు లేటెస్ట్ ఇది రాయపూర్ కనిపిస్తుంది, నయా రాయపూర్ కనిపిస్తున్నది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతున్నది చాలా అంబిషియస్గా ఉన్నట్టు. నయా రాయపూర్ చూడండి, దాంట్లో జనంతో ఏం సంబంధం లేదు. అది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి.
గవర్నమెంట్ కొన్ని అంటే వాళ్ళకి దానికి అవసరమైనవి create చేసుకోవడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అక్కడి నుంచి కనబడలేదు. కానీ దానికి పక్కనే ఉన్న రాయపూర్ సిటీ మామూలుగానే ఉంటుంది కదా. ఇప్పుడు రాయపూర్ సిటీని ఆదర్శంగా ఆయన తీసుకుని ఉంటే నేను చాలా సంతోషించి ఉండేవాడిని. ఎంచేతంటే ఒక గాంధీనగర్ కానీ ఒక రాయపూర్ కానీ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్. ఇప్పుడు మీరు గాంధీనగర్ వెళ్ళండి, గాంధీనగర్ విస్తరించింది, చాలా ప్రైవేట్ బిల్డింగ్స్ వచ్చేసినాయి, ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ వచ్చేసినాయి, అది గూడులు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, స్వామినారాయణ టెంపుల్ వచ్చింది, ఇవన్నీ తర్వాత డెవలప్ అయినాయి. ఓకే. కానీ ఆ కోర్ ఉన్నది గవర్నమెంట్ బిల్డింగ్సే. దాంట్లో ఉండేది అంటే మినిస్టర్స్ క్వార్టర్సు, మన ఆఫీసర్స్ క్వార్టర్సు, ఆఫీసర్స్ మామూలు సబార్డినేట్ స్టాఫ్ క్వార్టర్సు, అసెంబ్లీ భవనము, రాజ్భవనము, ఇవి. ఓకే. కానీ వాళ్ళే కూడా ఇప్పటికీ కూడా మేజర్ అంతా కూడా అహ్మదాబాద్లోనే జరుగుతుంది. నాట్ ఇట్స్ అబౌట్ 30 కిలోమీటర్స్. గాంధీనగర్ జస్ట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్. తర్వాత ఇప్పుడు ఒకవేళ అక్కడికి వచ్చేసాక అడ్మినిస్ట్రేటివ్ ఆ పక్కన ఉన్న ఎలాగ విస్తరిస్తాయి, అది స్పిల్ ఓవర్. అది ముఖ్యమంత్రి ప్రభుత్వం పూనుకొని డెవలప్ చేయరు, అవి వాటి డెవలప్ అవుతాయి కదా. అంటే అక్కడ కూర్చి అక్కడ సీట్ ఆఫ్ పవర్ జనవాసాలు మొదలైన తర్వాత వాటి చుట్టూ లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి స్కూల్స్ కావాలి. నీకు స్కూల్స్ ఎవరో ఒకరు నడపాలి కదా, స్కూల్స్ లో మళ్ళీ పనిచేసేవాళ్ళు కావాలి. రైట్ సార్, మాకు సమయం తక్కువగా ఉంది. ఒకసారి సుధాకర్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా పోదాం. పద్మ గారు చెప్పండి, ఇంకెంతకాలం పట్టవచ్చు ఈ డిజైన్ ఫైనలైజ్ కావడానికి, ఏమనిపిస్తున్నది? ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటిది శంకుస్థాపనే 2-3 సార్లు చేశారు. 2-3 సార్లు చేశారు. దానికి సంబంధించినటువంటి అసలు శంకుస్థాపన చేయడమే ఇంకా రాజధాని నిర్మాణం మొదలవుతుంది అన్నట్టు చెప్పారు. సరే, ఆప్సోపాలు పడి సెక్రటేరియట్ ఏదో ఇప్పటికే తాత్కాలికంగా సెక్రటేరియట్ కట్టుకున్నారు, అడ్మినిస్ట్రేషన్ తరలి వెళ్ళింది, అసెంబ్లీ భవనాలు మాత్రం లేట్ అయితే. ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్లు కట్టడం అనేటటువంటి తరలివెళ్ళటం అనేటటువంటి అదే ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పుకుంటే ఇంకా అంతకంటే పొరపాటు ఇంకోటి లేదండి. ఇప్పుడు బిల్డింగ్ కట్టేసి ఒక ఆఫీస్ దాన్ని మళ్ళీ వాళ్ళకే నచ్చడం లేదు, ఎవరికి నచ్చట్లేదు, చివరికి చంద్రబాబు గారికి కూడా ఆయన ఆఫీస్ నచ్చలేదు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. సరే, వెళ్ళడం దీనికి సంబంధించింది అంటే తాత్కాలిక సెక్రటేరియట్ని నిర్మించి అది కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అసలు ఈ ఏపీకి సంబంధించినటువంటి విషయాలు గుర్తు పెట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే రోజుకొక ఇందులో వరీ కావాల్సింది ఏమిటంటే బోలెడంత ప్రజాధనం ఇందులోకి పోతూ ఉన్నది. ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ ఖచ్చితంగా కదా, టెంపరీ సెక్రటేరియట్ అని నిజంగా దాన్నే పర్మనెంట్ గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కానీ టెంపరీ అని చెప్పి ఇవాళ ఆ టెంపరీ దానికి సంబంధించినటువంటిది కూడా చాలా ఆగమేఘాల మీద చేసినప్పటికీ కూడా అది ఎవరికి కూడా నచ్చట్లేదు. ఎంప్లాయీస్కి నచ్చట్లేదు, చివరికి మంత్రులకు నచ్చట్లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా నచ్చలేదు. సో అంటే ఇదే ఒక పెద్ద గొప్ప కార్యక్రమం అనుకుంటే అసలు రాజధానిని ఎప్పుడు మొదలెడతారు మీరని? మీకు ఇచ్చినట్టు మ్యాండేట్ 5 ఏళ్లే, మీకేమో 30 ఏళ్ళు కాదు ఇచ్చింది. 5 ఏళ్లలో మీరు చేసినటువంటి ప్రోగ్రెస్ ఏంటంటే కనీసం ఒక గీత కూడా గీలేకపోయారు. ఈ డిజైన్ పద్మ గారు చాలా అంటే విచారకరమైన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వాలు ఆ స్పృహ ఉన్నట్టుగా లేవు. తెలంగాణలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పదవులు ఇచ్చేస్తున్నారు, అక్కడ అట్లే జరుగుతున్నది. అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతామని అనుకుంటున్నట్టుగా లేరు. అంటే మిగతాదంతా వేరండి. ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ అమర్చిపెట్టిన నగరం ఉంది, అక్కడ అట్లా కాదు కదా. అమర్చిపెట్టిన నగరం లేనప్పుడు ఈ రకమైనటువంటి స్థాయిలో వన్ స్మాల్ సబ్మిషన్ అండి. ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్ నాకు అర్థమైతే లేదు. రిక్వైర్మెంట్స్ ఇంకా రాలేదంటే చాలా ఆశ్చర్యజనకమైంది. ఇట్ ఈస్ అ సీరియస్ సబ్జెక్ట్. మీరు ఆ ప్రొఫెషనల్స్కి వదిలిపెడితే ఇప్పటి వరకు సగం సిటీ తయారైపోయేది విత్ మినిమం కాస్ట్, మ్యాక్సిమం ఫెసిలిటీస్ అండ్ ప్రజలకు ఏదైతే అనుకూలం ఉంటుందో. అది ఒక్క మనిషి మీద వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద డిపెండ్ అయిందని అంటే ఇది సీరియస్గా తీసుకుంటలేరు. అది ఒకవేళ ఫైనాన్షియల్ బడ్జెటో ఆర్ సమ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే చక్కగా అక్కడ పోతాము, ఎవరు ప్రొఫెషనల్, హూస్ ద బెస్ట్ ఈ ఫీల్డ్ అంటాం, వాళ్ళకి గొప్ప చెప్తాం, వాళ్ళు చెప్పింది చేస్తాం. సో ఇది ఇంత పెద్ద విషయము, మొత్తము రాష్ట్రము ఒక్క పర్సన్ దగ్గరనో ఒక గ్రూప్ దగ్గర ఉండడం అనేది చాలా షాకింగ్. థ్యాంక్ యూ. మనకు సమయం తక్కువ ఉంది. సుధాకర్, సమయం చాలా తక్కువ ఉంది, వెరీ బ్రీఫ్ చెప్పండి, ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజధానిలో? అవునండి, ఏం లేదు సార్. ప్రభాసు ఎక్కడో లోయల్లో బతికే ప్రభాసు ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఎలా దూకుతూ మహేష్మతి సామ్రాజ్యం మీదకి వెళ్ళి
అక్కడ యుద్ధాలు చేయటం ఎంత నిజమో ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టపోయి అమరావతి నగర నిర్మాణం కూడా అంతే నిజమని వారి యొక్క చర్య ద్వారా వారు రాజమౌళి గారిని అప్రోచ్ అవ్వడం ద్వారా అది ప్రూవ్ అయిపోయింది. ఏంటంటే ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగం యొక్క జీవన విధానాన్ని 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దెబ్బ కొట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సమాధానం చెప్తాడని ఎదురు చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ విష్ణు. ఫైనల్గా చెప్పండి, సమయం అయిపోయింది, మనకు చాలా బ్రీఫ్గా చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంత అంటే మీరు సాయం చేయడం బాగానే ఉంది, మీరు చెప్పారు రాజధాని ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్పినారు ఎన్నికల సమయంలో. ఇవాళ అదే ముందటికే పడడం లేదు. మీరు ఏ రకంగా దీనిలో జోక్యం చేసుకొని దీన్ని సరి చేస్తారు? వెరీ బ్రీఫ్. ఒకటి అమర్ గారు, ఒకటి రాజధాని నిర్మాణం త్వరగతిన కావాలని అందరూ ఆకాంక్ష, భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలంటే ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు ఒకటి మన పద్మ గారు ఒక విషయం చెప్పారు, అయితే టెంపరవరీ బిల్డింగ్ కట్టారనేటువంటిది. అది ఒక చిన్న సవరణ ఏంటంటే అక్కడ కట్టిన బిల్డింగ్ టెంపరవరీ ఏం కాదు, పర్మనెంట్ బిల్డింగే. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు స్టార్ట్ చెప్తున్నారు, ప్రభుత్వమే తాత్కాలిక సచివాలయ సముదాయం అని చెప్తున్నది. త్వరగా డిజైన్లు ఫైనల్ చేసి వాటిని తొందరగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ తాత్కాలికంగా మేము సచివాలయం అక్కడ నిర్వహిస్తామని చెప్పారు తప్ప బిల్డింగ్ తాత్కాలికం కాదు. ఇంకో ఆరోపణ చేశారు. ఒకటేంటంటే బీజేపీ ఏదో వ్యతిరేకమైనటువంటిది. బీజేపీ భూసేకరణ ఏదైతే 30,000 ఉందో దాన్ని మేము వ్యతిరేకించాం తప్ప క్యాపిటల్ ఎక్కడ అనేటువంటిది గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఏదేమైనా కూడా త్వరగా నిర్మాణం జరగాలి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ అమర్నాథ్ గారికి, పద్మ గారికి, పద్మావతి గారికి, అట్లాగే సుధాకర్ బాబు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అవసరం. ఆ రాజధాని కలగా మిగిలిపోకూడదు, ఒక సినిమాగా మిగిలిపోకూడదు, రంగుల కళ కాకూడదు అని అందరూ అనుకుంటున్నారు. అయితే రాజధానికి సంబంధించిన డిజైన్ల విషయంలోనే 2.5-3 సంవత్సరాలు గడిస్తే ఇంకా రాజధాని రూపుదిద్దుకునేది ఎప్పుడు అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.